ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం 4 భావార్థం. ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరును తమ తమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణదేవుని కలిసి కొందము. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనుకంజ వేయు బోకుము. గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునంతటను వ్యాపించి సృష్టాదికి కారణభూతుడైన ఆ శ్రీయ పతి యొక్క శరీర రీతిగా నీల శరీరివై యుండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము వలె తలుకు బెలుకుమని మెరసియు వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురు రీతిన ఉరమవలయను. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారగమనెడి ధనుసుచే విడవబడిన శరవర్షమును రీతిన లోకములన్నీయును సుఖము నొందునటుల అంతటను వర్షించుము. అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమార చేయుదము.